వీడియోలో వెంచిన ప్రతి ఒక్క బిడ్డలకి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. అలాగే ఈ సమయంలో వాక్య సందేశంలో మనం వెళ్దాం. బైబిల్ గ్రంథం మనం తెరుద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు చూద్దాం. సర్వశక్తి కలిగిన దేవుడా, మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాతో అందరితో మీరు మాట్లాడండి. అలాగే ప్రభా, ఈ వీడియోలో ఉన్న ప్రభా ఏ బిడ్డలైతే ప్రభా ఈ మెసేజ్ వింటున్నారో వారితో కూడా మీరు సూటిగా మాట్లాడండి. బలపరచండి, స్థిరపరచండి. మాట్లాడబోతున్నది మీరు గాని నేను కాదు యేసయ్యా. మీ మెల్లని స్వరంతో మమ్మల్ని దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి. మీ రాకడకు అందరూ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రోజు అంశము రాసుకోండి. జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్? పొట్టి జక్కయ్య ఎవరో తెలియని వారు ఎవరు కూడా లేరండి, అందరికీ తెలిసిన వారు. కానీ ఈ జక్కయ్య గురించి కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ జక్కయ్య ఉన్న ఒక ఆశ ఏంటంటే యేసు ప్రభు ఎవరో చూడటానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు ఎక్కడ రాబోతున్నాడు అని అంటే జక్కయ్య ఉంటున్న గ్రామంలోనే రాబోతున్నాడని తెలవగానే జక్కయ్య ఏం చేస్తాడంట, పరిగెట్టుకుని వెళ్ళి అసలు యేసు ప్రభు ఎవరో, యేసు ప్రభు గురించి నేను అనేక విషయాలను తెలుసుకున్నాను, విన్నాను. ఆయన అద్భుత కార్యాలు చేశాడు, అనేక మందిని ముట్టి బాగు చేసిన వాడు. ఆయన బోధిస్తే ఎంతో నెమ్మది వస్తుంది, ఎంతో ఆదరణ వస్తుంది. ఆయన ఒక్కసారి చూడాలని జక్కయ్య అంట ఆశ కలిగి జక్కయ్య యేసు ప్రభు ఎక్కడ రాబోతున్నాడో అక్కడ వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. వెళ్ళిన తర్వాత మనకు అక్కడ తెలుస్తుంది ఏంటంటే యేసు ప్రభు వస్తున్నాడు అని తెలవగానే ఆ గుంపులు ఎదురుగా అయ్యారు. పొట్టిగా ఉన్నాడు కాబట్టి చూడలేకపోయాడు. అందుగురించి చెట్టు మీద వెక్కి గబగబా వెళ్ళి యేసు ప్రభుని చూశాడు. చూడగానే యేసు ప్రభు చూసి జక్కయ్య ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అవన్నీ మనకు తెలిసిందే. జక్కయ్య ఏదైతే సాధించాలని కోరుకున్నాడో జక్కయ్య సాధించేశాడు. అలాగే మన జీవితంలో కూడా మనము కూడా సాధించాలి అని అంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలోని ఆస్తి అంతస్తులు సంపాదించడమేనే మన లక్ష్యమా? పేరు సంపాదించాలనే మన లక్ష్యమా? కాదు. మనం ఏం సాధించాలని కోరుకుంటున్నామనంటే నిత్య రాజ్యంలో జీవ కిరీటం సంపాదించాలని ఒక లక్ష్యం కలిగి ఉన్నాము. అది సాధించాలని మన యొక్క ప్రయత్నము, మన యొక్క పరుగు. మొదటి పాయింట్ రాసుకోండి. మనము సాధించాలి అనంటే ముందు గురి కలిగి ఉండాలి. గురి లేకపోతే మనం ఏం సాధించగలము? గురి ఉంటేనే మనము సాధించడానికి అవకాశం ఉంటది. ముందు ప్రతి ఒక్క బిడ్డలకి ఒక గురి అనేది ముందు కలిగి ఉండాలి. లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. జక్కయ్య ఒక గురి కలిగి ఉన్నాడు. ఏం గురి? యేసయ్య చూడాలని ఒక గురి. ముందుకెళ్తున్న సమయంలో మనుషులు వచ్చారు అడ్డుగా. మనుషులు ముందుగా వచ్చారు అని ఆగలేదు. చెట్టు బాగా పెద్దగా ఉన్నది, ఎక్కలేను అని చెప్పేసి ఆగిపోలేదు. అయినా కూడా తను ఏదైతే తన జీవితంలో గురి కలిగి ఉన్నాడో ఆ గురిని సాధించే వరకు విడిచిపెట్టలేదండి. క్రైస్తవులు కూడా పట్టుదల కలిగి ఉంటే ఏదైనా చేయగలరండి. పట్టుదల లేకపోతే ఏమి చేయలేము. ఎవరైనా వారి జీవితంలో సాధించాలంటే ముందు పట్టుదల అనేది ముందు కలిగి ఉండాలి. నిజంగా క్రైస్తవులు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే మీ కుటుంబంలో తప్పక మీరు మార్పు అనేది మీరు చూస్తారు. పట్టుదల కలిగి మీ ప్రార్థన చేస్తే మీ భర్త మారడానికి అవకాశం ఉంటుంది. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే మీ కుటుంబంలో ఉన్న సమస్య పోవడానికి అవకాశం ఉంటుంది. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే మీ యొక్క గ్రామంలో ఉద్యమం అనేది మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే సంఘంలో ప్రతి ఒక్క బిడ్డలు ఉజ్జీవింపబడడానికి అవకాశం ఉంటది. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందండి. కానీ ఈ రోజు ఎంతో బాధాకరమైన తెలుసా, ఆ పట్టుదల అనేది క్రైస్తవుల్లో కనబడతలేదండి. ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అంతే, ఏదో ప్రార్థన చేశామా లేదా అంతే. మరి పట్టుదల ఎక్కడ కనబడుతుంది? జక్కయ్య సాధించాడు. ఒక గురి కలిగి ఉన్నాడు, ఆ గురి వైపు పరిగెట్టాడు. నా గమ్యము, నా గురి, నేను ఏ గురి అయితే కలిగి ఉన్నానో జీవితంలో
ఆ గురి సాధించే వరకు నేను ముందుకే వెళ్తానని చెప్పేసి ముందుకెళ్ళాడండి. నీ జీవితంలో నువ్వు సాధించాలని కోరుకుంటే గనక పక్కన్న ఓడేమంటున్నాడా, వాడేమంటున్నాడా, అవన్నీ మాట పట్టించుకోదు. ఎవరి వైపు చూడాలంటే నీ గురి వైపు నువ్వు చూడాలి. నీ గురి వైపు చూడకుండా ఎవరో ఏదో అన్నాడు కదా, వారి మాట వింటే గనక నీ గురి వైపు నువ్వు వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఏదో అడ్డొస్తుంది కదా అని ఆ ఆటంకాల వైపు చూస్తే కూడా నువ్వు గురి వైపు నువ్వు వెళ్ళలేవు. మనుషులు నడుస్తున్న నడవడిక ఎలాగున్నదంటే పక్కన నిలబడి అనేకమైన మాటలు అంటారు, కానీ అనుభవిస్తున్న వాడికే తెలుసు. వాడు పైకి కనిపిస్తా ఉంటాడు, ఏంటంటే నువ్వు చాలా బాగా చేసావు అది ఇది అని అంటాడు, మెచ్చుకుంటాడు, కానీ వాడు హృదయంలో మొత్తం అంత స్వార్థం. ఇలాంటి మనుషులు అనేక మంది ఉన్నారండి. మన యొక్క గురి ఏం కలిగి ఉండాలంట, నిత్య రాజ్యంలో మనం అడుగు పెట్టాలి. నిత్య రాజ్యంలో జీవ కిరీటం సంపాదించాలి, పొందుకోవాలని ఒక గురి ఏ క్రైస్తవుడైతే కలిగి ఉంటాడో వాడి జీవితంలో ఎప్పుడు కూడా వెనక తిరిగి చూడండి, ఆగిపోడండి, చల్లారిపోడండి. వాడి మాట వీడి మాట వినడండి. ఎవరో వేరో అంటున్నాడు కదా అని ఆగిపోడు. క్రైస్తవులు గురి కలిగి ఉండి ముందుకు వెళ్తే గనక వారు ఏదైనా సాధించగలరు. కానీ ఈరోజు క్రైస్తవులు ఆత్మ సంబంధమైన గురి తక్కువ, లోక సంబంధమైన గురి ఎక్కువ. డబ్బులు ఎలా సంపాదించాలా, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ఎలా కట్టుకోవాలా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎలాగా నింపుకోవాలా, పేరు ఎలాగా సంపాదించుకోవాలా, 10 మంది సభాష్ అనే రీతిగా అనిపించాలా అని అలాంటి గురి కలిగి ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైన గురి ఒక క్రైస్తవులు ఎక్కడ కలిగి ఉన్నారు ఈ కాలంలో? లేరండి. చల్లారిపోతున్నారు క్రైస్తవులు. చాలా మంది భక్తులు చల్లారిపోతున్నారు, వెనక జారిపోతున్నారు, పడిపోతున్నారు. చాలా తక్కువ శాతము క్రైస్తవుల్లోనే గురి ఉన్నదండి. ఏదో పేరుకి చర్చికి వెళ్తున్నారు, పేరుకి దేవుని మందిరానికి వెళ్తున్నారు, 2 పాటలు పాడుతున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. అయిపోయింది. భక్తి చేసామా అంతే, ఫినిష్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యంలో ఏముందో చూద్దాం. ఈ మాట ఎవరు అంటున్నాడంటే పౌలు భక్తుడు అంటున్నాడు. ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు పొందుకోబోయే ఆ జీవి కిరీటము కోసమే నేను పరిగెడుతున్నానండి అనే స్థితిలో ఒక క్రైస్తవులు ఉండాలి. ఒక క్రైస్తవులుగా పిలబడుతున్న నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, భక్తి కలిగి ఉంటున్నావు. నీ జీవితంలో ఏదైనా గురి ఉందా? నీ జీవితంలో ఎలాంటి గురి కలిగి ఉన్నావు నువ్వు? నాది ఒక్కటండి గురి అండి. నా జీవితంలో 10 తులాల బంగారం కొనుక్కోవాలండి. నా జీవితంలో ఒక్క గురి అండి, ఫలానా కార్లు తిరగాలండి. నా జీవితంలో ఒక గురి అండి, ఫలానా బర్గర్ తినాలండి. నా జీవితంలో ఒక గురి అండి, అలాంటి డ్రెస్ వేసుకోవాలండి. నా జీవితంలో ఒక గురి అండి, ఫలానా సినిమా స్టార్ వేసుకున్న చీర కట్టుకోవాలండి. నా ఒక గురి అనండి, ఫలానా హీరో చిరిగిపోయిన ప్యాంట్ వేసుకున్న అదే ప్యాంటు నేను కూడా వేసుకుని వెళ్ళాలని. క్రైస్తవులు ఇలాంటి గురి కలిగి ఉండాలా? ఇలాంటి గురి కలిగి ఉంటే మీరు అసలు నిత్యరాజ్యంలో అడుగు పెడతారండి. యేసు ప్రభులాగా నేను ఉండాలండి. యేసు ప్రభులాగా నేను ఏ రీతిగా అయితే నడిచారో, ఏ రీతిగా అయితే మాట్లాడారో, ఏ రీతిగా అయితే ప్రేమ కలిగి ఉన్నాడో నేను కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటున్నానండి. యేసు ప్రభు ఏ రీతిగా అయితే మాట్లాడాలో నేను కూడా అలాగే మాట్లాడాలని కోరుకుంటున్నానండి. యేసు ప్రభు ఏ రీతిగా అయితే సాత్వికము కలిగి ఉన్నాడో నేను కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే తగ్గింపు కలిగి ఉండాలనుకుంటున్నాను. అలాంటి ఓర్పు సహనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను అని ఎవరైనా క్రైస్తవులు చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటారా? గురి కలిగిన తర్వాత నువ్వేం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. గురి కలిగి ఉన్నాము, పలానా ఉద్యోగం సంపాదించాలని, పలానా కాలేజ్ లో సీట్ పొందుకోవాలని గురి కలిగి ఉన్నారు. మంచిదే, గురి కలిగి ఉండడం తప్పులేదు. కానీ గురి కలిగిన తర్వాత నువ్వు ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన చేయకుండా నేను పలానా దాంట్లో ఉద్యోగం సంపాదించాలి, పలానా పాస్ అయిపోవాలి అని అంత మంచి కలిగి ఉన్న మంచిదే. దానికోసం నువ్వు ఎంత ప్రార్థన చేయాలి? గురి కలిగి ఉన్నారు కానీ ప్రార్థన చేయకపోతే అయిపోతుందా? నా దగ్గర బెంజ్ కార్ ఉందండి అనుకోండి, నేను కాకినాడ వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్ళిపోతానంటారా? ఏముండాలండి కార్లో? అసలు పెట్రోల్ ఉండాలి. నువ్వు ఎంత బెంజ్ కార్ కలిగి ఉంటే ఉపయోగం ఏంటమ్మా? నీ దగ్గర పెట్రోల్ ఉన్నదా లేదో ఫస్ట్ నువ్వు చూసుకోవాలి కదా. అలాగే క్రైస్తవులుగా పిలబడుతున్న మనము కూడా పెట్రోల్ ప్రార్థన లాంటివి. మన బండి ముందుకు నడవాలి అనంటే పెట్రోల్ వేసుకోవాలి. మన జీవితంలో కూడా మనం సాధించాలి అనంటే గురి కలిగి ఉండాలి. గురి కలిగిన తర్వాత ప్రార్థన కలిగి ఉండాలి. మనము ప్రార్థన లేకపోతే మనం ఏమి సాధించలేము. గురి వైపు వెళ్ళాలని ఇష్టపడుతున్నాం, నిజమే. నిత్య రాజ్యంలో వెళ్ళిన తర్వాత ఒక జీవ కిరీటం పొందుకోవాలని ఆశపడుతున్నాం.
కానీ ఎంతమంది ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు? ప్రార్థన అసలు చేస్తున్నారా? చాలా మంది ప్రార్థన మానేశారు, విడిచిపెట్టేశారు. పరిస్థితిని బట్టి ప్రార్థన విడిచిపెడుతున్నారు. పరిస్థితి బాగున్న సమయంలో ప్రార్థనే చేయరు, పరిస్థితి బాగాలేని సమయంలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు. నావన్నీ పరిస్థితి చూడు ప్రభా. ఎప్పుడు? సమస్యలో ఉన్న సమయంలో. సమస్య లేని సమయంలో అప్పుడు ఆనందము, సంతోషము, ఆ ప్రార్థన తర్వాత చేద్దాం. ఇలా ఉంటున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రార్థన ఎప్పుడు చేయాలి తెలుసా? నీ పరిస్థితి బాగున్నా బాగా లేకపోయినా నువ్వు ప్రార్థన చేసే క్రైస్తవుడుగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగానే నీ పరిస్థితి బాగున్నా లేకున్నా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడు వరకు ప్రార్థన చేయాలండి? కొన్ని రోజుల వరకా? కొన్ని సంవత్సరాల వరకా? చివరి శ్వాస వరకు నువ్వు ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గ్రంథము 16వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా ఏముందనంటే, నీ పన్నుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమవుగును. దేవుడు నీ యొక్క ఉద్దేశాలు సఫలము చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు అనేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నావు. ఉద్దేశాలు కలిగి ఉండడము తప్పు కాదు, గాని ఉద్దేశం కలిగి ఉన్న నువ్వు దానికోసం నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, అది ముఖ్యమైనది. నీ ఉద్దేశము దేవుడు సఫలము చేయాలని కోరుకుంటున్నాడు, కానీ నువ్వు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నావా? ఏదైనా ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటున్నావా? ఏదైనా సీట్ పొందుకోవాలి ఏదో కాలేజ్ లో అన్ను కోరుకుంటున్నావా? లేదంటే నీ కుటుంబంలో ఉన్న వారు, నీ బిడ్డలకు ఒక మంచి వివాహం జరగాలని కోరుకుంటున్నావా? ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నావా? నీ కుటుంబంలో సమాధానము, నెమ్మది, మంచి ఆరోగ్యము ఇవన్నీ కలిగి ఉండాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఏమీ జరగదు. విశ్వసించాలి. గురి కలిగి ఉన్నాం కానీ విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా మనం ఎంత గురి కలిగి ఉన్నా కూడా ఉపయోగం ఉన్నదంటారా? వాక్య లేఖనాల్లో ఏముందనంట, మొదటివాడు కడపడివాడైపోతాడు, కడపడివాడు మొదటివాడైపోతాడు. మొదట్లో విశ్వాసం, గొప్ప విశ్వాసం, కొండంత విశ్వాసం, సమస్యలు పెరిగే విశ్వాసం కలిగి ఉన్న క్రైస్తవులు చివరి యేసు ప్రభు రాకడ వచ్చేవరకంట అవిశ్వాసంలో వెళ్ళిపోతారు. మనము గురి కలిగి ఉన్నాం కానీ ఎంత విశ్వాసం కలిగి ఉన్నామని. నీ గురి ఏమో పెద్ద గురి, నీ విశ్వాసమో రవంత విశ్వాసం. ఏదైనా జరుగుతుందంటారా? నీ జీవితంలో కార్యాలు బోల్డంతా, నా బిడ్డలకు మంచి వివాహం జరగాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నా కుటుంబం బాగుండాలి, ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, నా కుటుంబం అంతా బాగుండాలి అని కోరుకుంటున్నావు. కానీ దాని తగ్గట్ట నీకు ఎంత విశ్వాసం ఉంది? విశ్వాసం ఉండాలి అనంటే నువ్వేం చేయాలి? వాక్యము చదవాలి, వాక్యము వినాలి. వాక్యం వినుట వల్లనే విశ్వాసం వస్తుంది. నీలో విశ్వాసం ఎదగాలి, నీలో విశ్వాసం బలంగా ఉండాలి అనంటే బలపరిచే వాక్యము నువ్వు చదవాలి, ధ్యానించాలి, వినటానికి ఇష్టపడాలి. అప్పుడే విశ్వాసంలో నువ్వు ఎదగడానికి, బలపడడానికి అవకాశం ఉంటది. నువ్వు వాక్యం అయితే, బైబిల్ అయితే ఒక మూల పెట్టేసి చదువుకోదు, మరి నీలో విశ్వాసం ఎలాగ ఎదుగుతుంది? ఎదగడానికి అవకాశం ఉంటదంటారా? ఒక మొక్క నువ్వు నాటావు, నీళ్లు పోయకుండా ఎన్నో సంవత్సరాలు అలాగ వదిలిపెట్టావు అనుకో, ఆ మొక్క ఏమైపోతుంది? మంచిగా ఎదిగిపోయి ఫలాలు వచ్చి ఆ స్థితిలో ఉంటదా? నువ్వు నీలేయకపోతే ఏ మొక్కైనా చచ్చిపోతుంది. క్రైస్తవులు చాలా మంది అలాగే ఉన్నారండి. అన్ని సంపాదించాలి, అన్ని కలిగి ఉండాలి, అంతా బాగుండాలని కోరుకుంటున్నారు, కానీ వారిలో విశ్వాసం ఎంత? విశ్వాసము లేదు. విశ్వాసం ఎందుకు ఉండట్లేదు? వాక్యాన్ని వినవు కాబట్టి, చదవవు కాబట్టి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వాక్యంలో ఏముందో చూద్దాం ఒకసారి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లవి, అవి సమాధానకరమైనవి, ఉద్దేశములే కాని హానికారము కాదు. ఇది యెహోవా వాక్కు. మన దేవుడు బాధ పెట్టే దేవుడు కాదండి. మన దేవుడు నువ్వు శ్రమల్లో ఉన్న సమయంలో, కష్టాల్లో, నిందల అవమానాల్లో ఉన్న సమయంలో ఆయన నవ్వే దేవుడు కాదండి. ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక ఉన్నతమైనదండి. నువ్వు బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీ కుటుంబంలో సమాధానం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ప్రార్థన, విశ్వాసం మన జీవితంలో ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టాలి. రెండోది రాసుకోండి, భయపడితే మనం ఏమి సాధించలేం. వాక్యంలో చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 15 చదువుదాం. ఒక్క దేశం మీద ఎన్ని దేశాలంటే యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాయి? 3 దేశాలు ఒకటేసారి యుద్ధం చేయడానికి ముందుకు వస్తున్న సమయంలో యెహోషువపాతు, యూదాలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు భయపడిపోతా ఉంటున్నారు. అయ్యో మా పరిస్థితి ఏంటి? ఏ విషయంలో మీరు భయపడద్దు, జడియొద్దు, ధైర్యంగా ఉండండి. యుద్ధము చేయబోతున్నది ఎవరంటే మీరు కాదు, కానీ ఈ యుద్ధము నేనే చేయబోతున్నాను. ఎందుకు తెలుసా? మీ పక్షంగా నేను ఉన్నాను.
మీ పక్షంగా ఉండి యుద్ధము నేను చేయబోతున్నాను, మీరు భయపడద్దు. మన జీవితంలో మనం సాధించాలి అంటే ముందు మనము భయపడకపోతే గనక మనం ఏదైనా సాధించగలమండి. చాలా మందికి ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటున్నారు, ఎగ్జామ్ లో కూడా పాస్ అవ్వాలని కోరుకుంటున్నారు, కానీ భయము బట్టి వారు ఏమి సాధించలేకపోతున్నారు. నీ జీవితంలో నువ్వు భయపడితే గనక నీ జీవితంలో నువ్వు ఏమి సాధించలేవు, ఏమి పొందుకోలేవు. పొందుకోవాలని ఆశ ఉంది, సంపాదించాలని ఆశ ఉంది, కానీ నువ్వు భయపడుతున్నావు. భయము వల్ల వాడు ముందుకెళ్ళకపోతున్నాడు, భయం వల్ల వాడు ఏమీ చేయలేకపోతున్నాడు. భయము బట్టి ఒక మనిషి ఎదగలేడు, భయము బట్టి ఒక మనిషి ఏమీ సాధించలేడు. నీ జీవితంలో సాధించాలని కోరుకుంటే గనక ముందు నీలో ఉన్న భయము తీసేయి. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని కోరుకుంటున్న సమయంలో ముందు ఆయన చెప్పేది ఏంటి తెలుసా? నువ్వు భయపడకుండా నిలబడు. నువ్వు భయపడకుండా ఎప్పుడైతే నిలబడతావో నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి అవకాశం ఉంటది. భయము బట్టి మనం నిలబడలేము, భయం బట్టి మనం విశ్వాసం కలిగి ఉండలేము, భయం బట్టి మనం ప్రార్థన చేయలేము, భయం బట్టి దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మలేము. మనము ముందు మనలో నుంచి భయము మనం తీసేయాలి. భయం నుంచి ఎప్పుడైతే బయటికి వస్తామో మన జీవితంలో ఏదైనా మనం సాధించడానికి అవకాశం ఉంటది. ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వాక్యం చూద్దాం. భయము ఉరి లాంటిది. నువ్వు భయపడ్డావా నువ్వు ఏమి చేయలేవు. నువ్వు గొప్ప స్థితిలో వెళ్ళాలని కోరుకుంటే గనక భయం అనేది విడిచిపెట్టాలి. నీ జీవితంలో నువ్వు ఎందుకు బాగుపడతలేదంటే ముందు నువ్వు భయపడుతున్నావు. ప్రతి దానికి భయము. నా బిడ్డలు ఏమైపోతారనే భయము, నా కుటుంబంలో ఉన్న వారు ఏమైపోతారనే భయము, నా భవిష్యత్ ఏమైపోతుందనే భయము. ప్రతిదానికి నువ్వు భయపడితే గనక నువ్వు ఏం చేయగలవు? నువ్వు అసలు దేవుడు కూడా అక్కడ కార్యం చేయడానికి అవకాశం ఉంటుందంటారా? నీలో భయం ఉంటే దేవుడు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందా? ముందు దేవుడు నీలో ఏం చూస్తాడు తెలుసా? నీలో భయం ఉందా, విశ్వాసం ఉందా అని చూస్తాడు. నీలో విశ్వాసం కనబడితే దేవుడు కార్యం చేయడానికి అవకాశం ఉంటుంది. నీలో భయము కనబడితే ఆయన ఏమి చేయలేడు, నువ్వు ఏమి చేయలేవు, దేవుడు కూడా ఏమీ చేయలేడు. దేవుడు అందు గురించి మాటలు ఏమంటున్నాడంటే ముందు భయపడ్డ మానే, ధైర్యం కలిగి ఉండు, నిలబడు, అప్పుడు నేను ఏదో ఒక కార్యం నీ జీవితంలో చేస్తాను అని దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు భయపడుతూ ఒకవైపు విశ్వాసం కలిగి ఉంటే ఎలాగా? ఏదో ఒక్కటి దానికి నీ జీవితంలో స్థానం ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలి. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయి, నాలో భయము ఏమాత్రం నేను పడను, నేను విశ్వాసం కలిగి ఉంటాను, నా కుటుంబంలో అంతా బాగుంటుంది, నాకు మంచి ఆరోగ్యంతో ఉంటాను, నా కుటుంబం బాగుపడుతుంది, నేను మంచి స్థానంలో వెళ్తాను, అంత మంచి ఉద్యోగం నేను సంపాదిస్తాను, నా బిడ్డలకు మంచి వివాహం జరుగుతుంది అని నువ్వు ధైర్యంతో ఎప్పుడైతే ఉంటావో దేవుడు అప్పుడు నీ జీవితంలో ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది క్రైస్తవులు చిన్న చిన్న దానికి భయపడిపోయి కృంగిపోతున్న వారు చాలా మంది ఉన్నారు, బాధపడిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. ఒక రూమ్ లో తలుపులు వేసుకుని ఏడుతా ఉంటే ఉపయోగం ఏదైనా ఉండాలంటారా? నిలబడాలా. నువ్వు నిలబడి ధైర్యంగా ఉంటే ఏదైనా చేయగలవు. నువ్వు ఏడుస్తా ఉంటూ బాధపడతా కృంగిపోతా ఉంటే భయపడిపోతా ఉంటే నీ జీవితంలో నువ్వు ఏమి చేయలేవు. నమ్మిన వాడు సేఫ్ గా ఉంటాడంట, నమ్మలేని వాడు అన్సేఫ్ గా ఉంటాడు. కరోనా వైరస్ సబ్బుతో తోముకున్నవాడు భద్రంగా ఉంటాడు, మాస్క్ వేసుకున్నవాడు సురక్షితంగా ఉంటాడు, శానిటైజర్ ఇంట్లో జిమ్ముకున్నవాడు సురక్షితంగా ఉంటాడు. అది మనం విన్నాం. కానీ నీ జీవితంలో నువ్వు నిలబడాలి, నీ కుటుంబం బాగుండాలి అని అంటే నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నీ కుటుంబంతో పాటు నువ్వు కూడా సురక్షితంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము దగ్గర సమీపించదు. తెగులు నీ గుడారంలో రాకుండా ఉండాలి అని అంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. ఏమని విశ్వాసం కలిగి ఉండాలి తెలుసా? ఏ తెగులు నా గుడారము దగ్గర రాదు అని విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు తెగులు రాకుండా ఆఫ్ చేసేవాడు నా దేవుడు, ఏది ముట్టుకోకుండా నన్ను ఏమి చేయకుండా ఆఫ్ చేసేవాడు నా దేవుడు. నా కుటుంబంలో ఎవరికి ఏమి జరగదు, నాకు ఏ నష్టము జరగదు అని అట్టి విశ్వాసం కలిగి ఉంటే గనక దేవుడు అక్కడ కార్యం చేయడానికి అవకాశం ఉంటుంది. మన దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు తెలుసా? నీలో ఉన్న విశ్వాసం బట్టే ఆయన కార్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుగురించి వాక్యంలో ఏముంది? విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడవడము అసాధ్యము. దేవుడు ఇష్టపడాలి అని అంటే నీలో విశ్వాసం చూస్తాడు. విశ్వాసం లేని పక్షం అయితే గనక ఆయన ఏమి చేయడానికి అవకాశం ఉండదు. క్రైస్తవులు ఈ రోజు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను విశ్వాసం కలిగి ఉన్నాను, నాకు కొండంత విశ్వాసం ఉంది, ఎవరెస్ట్ అంత విశ్వాసం ఉంది. ఎవరు కావాలి నీ ఎవరెస్ట్ అంత విశ్వాసము, కొండంత విశ్వాసం?
దేవుడు కోరుకుంటున్నది ఏం తెలుసా? ఆవగించంత విశ్వాసం కలిగి ఉండమ్మా. కొండంత విశ్వాసం కలిగి ఉండడం అంత అవసరం లేదులే. ఈ ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. నేనే పెద్ద ప్రార్థన పరుని, నా దగ్గరే ఉంది బలమంత విశ్వాసం, నా దగ్గరే కొండంత విశ్వాసం ఉంది. సమస్యలు రావగానే ఆ విశ్వాసం కనబడదు. వాళ్ళు సమస్యలు రావగానే ఆ ప్రార్థన భక్తి ఏం కనబడదు. ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అవును ప్రభా, నేను నమ్ముతున్నాను. నన్ను హెచ్చించేవాడు నువ్వు, నాకు కాపుదల ఇచ్చేవాడు నువ్వు ప్రభా, నన్ను రక్షించేవాడు నువ్వు తండ్రి, నాకు ఆరోగ్యం ఇచ్చేవాడు నువ్వు ప్రభా, నా జీవితాన్ని బాగు చేసేవాడు నువ్వు ప్రభా, నా కుటుంబంలో సమాధానం ఇచ్చే దేవుడు నువ్వు ప్రభా, నా బిడ్డలకి మంచి ఆరోగ్యం ఇచ్చే దేవుడు నువ్వు ప్రభా. యేసయ్యా, నా కుటుంబానికి కాపుదల ఇచ్చేవాడు నువ్వు తండ్రి. నిన్ను నమ్ముతున్నాను ప్రభా. యేసయ్యా, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను చూసి ఎంతో సంతోషిస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. అట్టి వారిగా నువ్వు చెప్పేవాడిగా ఉంటావా? చిన్న చిన్న దానికి భయపడిపోతావా? చిన్న చిన్న దానికి కృంగిపోతావా? చిన్న చిన్న దానికి ఏడుస్తావా? చిన్న చిన్న దానికి అటు ఇటు పరిగెడతావా? ఏం కలిగి ఉండడం మంచిదంటావు? విశ్వాసం కలిగి ఉండడం మంచిదా? అటు ఇటు పరిగెట్టడం మంచిదంటావా? ఏది అనుకుంటానికి ఇష్టపడుతున్నాను? విశ్వాసం కలిగి ఉండడానికి ఇష్టపడు. ఈ రోజు నుంచి విశ్వాసం అనేది ఎంచుకో. అప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావంట. సురక్షితంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, నేను నా కుటుంబం సురక్షితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అని అన్నవారు చేతులు ఎత్తండి. ఎవరు ఉన్నారండి? అందరూ కోరుకుంటారండి. కానీ దేవుడు ఏం కోరుకున్నా తెలుసా? నమ్మకం ఉంచిన వారికే సురక్షితముగా ఉంటారు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ నువ్వు చూస్తాను జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి నమ్మడం బట్టి, దేవుని వాక్యం ద్వారా, దేవుని మీద ఆధారపడడం వల్ల మనం ప్రతి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండగలమండి. ధైర్యం కావాలండి, మనకి బలము కావాలండి. మన పరిస్థితిని జయించాలి అని అంటే డబ్బుతో మనం జయించగలమా? మన పరిస్థితిని మనం అధిగమించాలంటే డబ్బుతో మనం అధిగమించగలమా? నీ అప్పులు తీర్చుకోగలవు, కానీ ధైర్యంగా ఉండగలవా? నీ జీవితంలో ధైర్యముతో ఉంటే గనక అన్ని నువ్వు జయించగలవు, అన్ని నువ్వు సాధించగలవు, ఏ స్థితిలో నువ్వు వెళ్ళగలవు. ప్రభా, నేను ఏదైనా చేయగలను, నేను నమ్ముతున్నాను ప్రభా, సమస్తమును జయించగలను అని నువ్వు ఎప్పుడైతే ఇలాంటి మాటలను మాట్లాడతావో తమను చేయగలవు. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 4వ వాక్యంలో ఏముందో ఒకసారి చూద్దాం. దావీదు భక్తుడు ఏమన్నాడంటే, ప్రభా, నన్ను ఎవరేం చేయగలరు ప్రభా? నేను నీ యందు భయభక్తి కలిగి ఉన్నాను, నీ యందు ధైర్యం కలిగి ఉన్నాను, నీ యందు విశ్వాసం కలిగి ఉన్నాను, నన్ను ఎవరేం చేయగలరు ప్రభా అని దావీదు భక్తుడు అంటున్నాడు. నువ్వు కూడా అలాంటి అనే స్థితిలో నువ్వు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందునుంచి వాక్యం ఏమిటంటే, నీ స్వబుద్ధిని మీద కూడా నువ్వు ఆధారము చేసుకోవద్దు. అంటే దేవుణ్ణి నువ్వు అంత నమ్మే స్థితిలో ఉండాలి. పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసం ఎప్పుడైతే నువ్వు దేవుని మీద నువ్వు కలిగి ఉంటావో, నీ జీవితంలో దేన్ని చూసి నువ్వు భయపడవు. ప్రతి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రయత్నం చేయకుండా మనం ఏమి సాధించలేము. లూకా సువార్త 19వ అధ్యాయం 4వ వాక్యం చూద్దాం. జక్కయ్య గురి కలిగి ఉన్నాడు, యేసు ప్రభుని చూడాలని. గురి కలిగి ఉన్న జక్కయ్య ఆగిపోయాడా? పర్వాలేదే, ఇంత గుంపులు ఉన్నారు, చూడటం అవసరమా, ఇంటికి వెళ్ళిపోతే మంచిది కదా అని అనుకుని వెనక తిరిగి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదండి. సరే, నా హైట్ బాగాలేదు, పొట్టిగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను కదా, పర్వాలేదులే, చూడలేకపోతున్నాను కదా, ఇంటికి వెళ్ళిపోయాడా? అలా కూడా వెళ్ళలేదండి. జక్కయ్య గురి కలిగి ఉన్నాడు, సాధించాలనుకున్నాడు, సాధించడానికి ఏదైనా చేయడానికి ఇష్టపడ్డాడు. చాలా మంది గురి కలిగి ఉంటారు, సాధించాలని కోరుకుంటారు, కానీ ఏమి చేయరు. ప్రయత్నించకుండా మనం ఏదైనా చేయగలమా? ప్రార్థన చేయాలి, ప్రయత్నం కూడా చేయాలి. ప్రయత్నం ఎప్పుడైతే మనం చేస్తామో మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటది. మేడి చెట్టు చిన్నగా ఉంటది అంటారా? ఆ చెట్టు చాలా పెద్దగా ఉంటది, చాలా బలంగా ఉంటది. జక్కయ్య ధనవంతుడు, చెట్టు మీద ఎక్కాలి అని అంటే అందరు చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతారా లేదా? నిజంగా ఎంత తగ్గింపు అండి జక్కయ్యలో. ఆ గ్రామంలో మంచి ఉన్నవాడు, ఏ లోటు లేదు, అంత ధనవంతుడైన జక్కయ్య చెట్టు మీద ఎక్కితే ఏమవుతుందా, చెట్టు మీద ఎక్కితే అందరూ నవ్వుతారు కదా అని అనుకోలేదండి. తన యొక్క గురి ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని సాధించడానికి చెట్టు అయినా పర్వాలేదు, ఎంత పెద్ద బిల్డింగ్ అయినా పర్వాలేదు, కొండ అయినా పర్వాలేదు, నేను ఎక్కేస్తానని చెప్పేసి అట్టి గురి కలిగి ఉన్నాడండి జక్కయ్య. జక్కయ్యకి చెట్టు ఎక్కడం అసలు వచ్చా అంటారా? నేను అనుకున్నాను జక్కయ్యకి చెట్టు ఎక్కడం రాదేమో. ఈ మేడి చెట్టు ఎలాగెక్కాలా ట్రైనింగ్ తీసుకున్నాడా? కానీ చెట్టు ఎక్కడానికి అయితే ప్రయత్నించాడు. అంటే మన జీవితంలో మనం సాధించాలంటే ప్రయత్నం చేస్తే గనక తప్పక మనం ఏదైనా
సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేయమంటారు కానీ ప్రయత్నం చేయకపోతే ఎలాగ ఉపయోగము? సామెతల గ్రంథము 24:16 వాక్యం చూద్దాం. ఆపత్కాలంలో అంట భక్తిహీనులంట కూలిపోతారు గాని నీతిమంతులు 7 సార్లు పడినా మళ్ళీ తిరిగి నిలబడడానికి అవకాశం. అంటే ప్రయత్నించకుండా ఎవరు కూడా నిలబడలేరు. ఈ లోకాన్ని నేను జయించలేకపోతున్నానండి, పాపాన్ని నేను జయించలేకపోతున్నానండి, ఈ లోకంలో నా ఏది నేను జయించలేకపోతున్నానండి అని నువ్వు ప్రయత్నించకపోతే ఏదైనా చేయగలవా? ప్రయత్నించకుండా మన జీవితంలో మనం ఏమి చేయలేం. ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాడు, రెండో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయారు, మూడో ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయిపోయాడు, అయినా పర్వాలేదు, కానీ అయినా కూడా ప్రయత్నిస్తే గనక తప్పక ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ రాస్తున్న యవనస్తులు చాలా మంది ఉన్నారు. ఒకసారి ఫెయిల్ అయిపోయావా పర్వాలేదు, రెండోసారి ఫెయిల్ అయిపోయావా పర్వాలేదు, మూడోసారి కూడా నువ్వు రాయి, మూడోసారి ఫెయిల్ అయ్యావా నాలుగోసారి అయినా రాయి, పాస్ అయ్యే వరకు రాస్తా ఉండు. ఏదో ఒక సమయంలో తప్పక నువ్వు పాస్ అవుతావు. జీవితంలో పడిపోకుండా ఎవరు ఉండరు. పడిపోతారు ఎప్పుడొకప్పుడు, నష్టపోతారు ఎప్పుడొకప్పుడు, కానీ ప్రయత్నించకుండా మనం మళ్ళీ తిరిగి నిలబడలేము. ప్రయత్నించాలి మనము. అట్టి సహాయము దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవుడు కోరుకుంటామో దేవుడు తప్పక మనకు సహాయం అనుగ్రహించడానికి ఇష్టపడతాడు. ప్రయత్నించకుండా మనం ఏది చేయలేమండి. ఈ పొట్టి జక్కయ్య కూడా యేసు ప్రభుని చూడాలని కోరుకుంటున్నాడు. నేను అనుకుంటున్నాను చెట్టు ఎక్కడం రాదేమో, కానీ ప్రయత్నించాడు. ఎందుకు తెలుసా? యేసు ప్రభుని చూడాలి. అలాగే మనము కూడా మన జీవితంలో మనం సాధించాలి అని అంటే ప్రయత్నం చేయకుండా మనం ఏమీ సాధించలేము. ఆమేన్, హల్లెలూయా. ఈ మెసేజ్ వింటున్న వారితో ప్రత్యేకంగా ఈ రోజు మీతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటలు బట్టి ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరితో కూడా మీ అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. నిజమే, మన జీవితంలో మనం సాధించాలి అని అంటే ముందు మనం గురి కలిగి ఉండాలి. అలాగే మన జీవితంలో మనం సాధించాలి అని అంటే ముందు మనము భయపడకుండా ధైర్యం కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో మనం సమస్తము సాధించగలము. అలాగే ప్రయత్నించకుండా మనం ఏమి సాధించలేము. ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవుడా, మీకే స్తుతి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ వీడియోలో ప్రభా వేసే ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్క బిడ్డలతో ప్రభా ప్రత్యేక రీతిగా మీరు మాట్లాడి ఉన్నారు. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతో కూడా మీరు మాట్లాడి ఉన్నారు. దాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. నిజమే, మేము తండ్రి మా జీవితంలో మేము సాధించాలి అని అంటే ప్రభా తండ్రి ముందు మేము గురు కలిగి ఉండాలని ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. అలాగే ప్రభా భయపడితే గనక మనం ఏమి సాధించలేమని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అలాగే ప్రభా ప్రయత్నించకుండా మేము ఏమి సాధించలేమని మీరు మాతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటలు బట్టి స్తుతులు స్తోత్రాలు. తండ్రి, బిడ్డలు ప్రభా ఏ స్థలంలోంచి, ఏ గ్రామం, ఏ ఊరు, ఏ చోట నుంచి ప్రభా బిడ్డలు ప్రభా ఏ దేశం నుంచి ప్రభా ఈ వీడియో మెసేజ్ వింటున్నారో వారితో మీరు ప్రత్యేకంగా మాట్లాడిన విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు. వారి జీవితంలో మీరు బలమైన కార్యాలు జరిగించండి, బలమైన కార్యాలు జరిగించండి, అద్భుత కార్యం జరిగించండి. వారికి మంచి ఆరోగ్య బలము, శక్తి దయచేయండి. నూతన బలముతో నింపండి, నూతన శక్తితో నింపండి ప్రభా. తండ్రి, ఈ రోజు నుంచి బిడ్డలు ప్రభా వారు ఏదైతే తండ్రి గురి కలిగి ఉన్నారో, ఏదైతే ప్రభా సంపాదించాలి, ఏదైతే ప్రభా వేసే సాధించాలని కోరుకుంటున్నారు, బిడ్డలకు అట్టి సహాయము దయచేయండి తండ్రి. మీ కృప చూపించండి ప్రభా. యేసే ఎవరైతే అనారోగ్య బలితో బాధపడుతున్నారో వారికి సంపూర్ణమైన ఆరోగ్యం, స్వస్థత, విడుదల యేసు క్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. బిడ్డలకి ఆదరణ దయచేయండి, బలము దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యంతో నిలబెట్టండి ప్రభా. మీ కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డలను ప్రత్యేక రీతిగా దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.